ట్రైలర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ షాట్‌లో టికెట్ ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ డ్యాడీకి, టికెట్ క్యారెక్టర్‌కి మధ్యలో ఒక టాక్సికేటెడ్ బాండ్ లాగా అనిపిస్తుంది. ఆ టికెట్ క్యారెక్టర్ ఏంటంటే, వాళ్ళ ఫాదర్‌తో ఉండాలనుకున్నట్టు చూపెట్టారు. బట్ మదర్ క్యారెక్టర్ చచ్చిపోద్దా? లేకపోతే అబాండన్డ్ అయిపోద్ది, పిచ్చిదయిపోద్దా అనేది తెలీదు. కానీ వాడికి ఆ పిల్లోడితో ఉండడం ఇష్టం ఉండదు. సడెన్‌గా ఇంకా టికెట్ క్యారెక్టర్ చాలా ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నట్టు అంటే 'జోకర్' సినిమాలో విలన్ షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్‌కి. కానీ దాన్ని ఎట్లా అన్వీల్ చేశారనేది తెలీదు. ఎమ్మటే కట్ చేయంగానే సర్కస్‌లో 'కీరా' బ్రేక్ డౌన్ అయిపోయినంక షో చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే అంతకుముందు 'కేర్ అద్వానీని' చూపెట్టినప్పుడు ఫుల్ ఆఫ్ లైఫ్ చూపెట్టారు. దాని తర్వాత డిస్ట్రాయిడ్ అయినప్పుడు ఒక మనిషిలో ఉండే ఫీలింగ్స్ ఎట్లుండే అనేది ఎక్స్‌ప్రెస్ చేసినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. ఆ క్యారెక్టర్ కొంచెం అంటే సైకలాజికల్‌గా ఫుల్ డిస్టర్బ్ అయ్యి ఒక ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్ బాగా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతే ఎట్లుంటదో అట్లా అనిపించింది. తర్వాత ఎమ్మటే కట్ చేయంగానే యష్ చైల్డ్‌హుడ్ లైఫ్ చూపెట్టారు. దాని తర్వాత కొంచెం యష్‌తో పాటు కొంచెం పెద్దగున్న అమ్మాయి నాకు 'నయనతార' అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ మై ప్రిడిక్షన్. వాళ్ళిద్దరూ సమ్ ప్రాస్టిట్యూట్స్ ఉన్న ఏరియాలో పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. చచ్చిపోయిన శవాల దగ్గరున్న బంగారం తీసుకొని దాన్ని అమ్ముకొని సమ్ 'రాకీ బాయ్‌కి' ఎట్లా మోటో ఉంటదో ఇందులో గూడా ఈ క్యారెక్టర్ కొంచెం అంటే ఈ క్యారెక్టర్‌కి ఏం లిమిట్స్ లేకుండా ప్రాస్టిట్యూట్స్ మధ్యలో పెరిగి అంటే చాలా నెగటివిటీ మధ్యలో పెరగడం వల్ల ఆ క్యారెక్టర్ బ్రాటపే ఎమోషన్స్ ఎక్కువ లేకుండా లైక్ వాడికనిపించింది వాడికి నచ్చింది కావాలనే క్యారెక్టర్ ఉంటదేమో. 'నయనతార' మోటివ్ ఏంటంటే వీడు తమ్ముడిలాగా చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి దే వాంటెడ్ టు రూల్ ద గోవా. ఆ టైంలో యష్ రేస్ చూపిస్తుర్రు. దాంతో పాటు యష్‌కి కొంచెం లైక్ వుమెన్ వీక్‌నెస్ ఉంటది. అంటే నచ్చిన అమ్మాయిని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అనేటట్టు ఉండేటట్టు అనిపిస్తుంది క్యారెక్టర్. దాంతో పాటు గోవాలో చాలామంది డాన్స్‌ని చూపెట్టారు. అసలు ఒకడిని టేక్ డౌన్ తీసుకోవాలి గదా! ఈ సినిమాలో 'పోర్చుగీస్ ఎరా' తర్వాత గోవాలో యూజువల్‌గా మనకి ఏమంటారు? ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఎక్కువుంది. అంటే 83, 84 ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు ఇండియాలో ఇవి స్మగ్లింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుండే గదా! ఆ టైంలో బ్యాక్‌డ్రాప్ లాగా అనిపిస్తుంది. యష్ గూడా అంటే ఒక పోస్టర్ చూపెట్టారు. ఇట్లా పోస్టర్ డౌన్ కాంగానే 'కేర్ అద్వానీని' చూసి లైక్ హి వాంటెడ్ టు హావ్ హర్. ఆ హీరో క్యారెక్టర్ అట్లుంది. ఇంకొకటి మనకి 'రెబెక్క' క్యారెక్టర్ చూపెట్టారు 'తారా సుతారి'. ఆమె ఒక కెసినో ఓనర్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. మేబీ ఆ కెసినోలో యష్ ఎక్కువ రావడం వల్లో లేకపోతే హి వాంటెడ్ టు ఓన్ దట్ వాళ్ళిద్దరు వాడు సిగరెట్ అంటించుకుంటే దాంతో ఆమె అంటించుకోవడం, ఇంగ హార్ట్ రొమాన్స్ సీన్‌లు అయ్యి ఇవి గూడా గట్టిగుండేటట్టు అనిపిస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఈ క్యారెక్టర్‌కి ఎమోషనల్ డెప్త్ ఎంతుంటదనేది తెలీదు. బట్ ఓవరాల్ ట్రైలర్‌లో నాకు ఎమోషనల్ డెప్త్ ఎక్కువ అనిపించిన క్యారెక్టర్ 'నాడియా'. బట్ లెట్స్ సీ ఎందుకంటే అసలు ఎలా చూపిస్తారనేది తెలీదు. ఫస్ట్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్ డిఫరెంట్‌గా ఉండే, ట్రైలర్ కటింగ్ చాలా డిఫరెంట్ ఉంది. స్టోరీ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిన దానిలో స్టోరీ ఉన్నట్టు అనిపియలే. 'కేరా' క్యారెక్టర్ చాలా సాఫ్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాడొచ్చి బ్యాడ్‌గా మాట్లాడినా ఎంత తీసుకుంటావు అని అడిగినా ఉమ్ముతది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు వాడితో లవ్‌లో పడింది అనే దానికి రీజన్ ఏంటి చూపిస్తారో చూద్దాము. 'రుక్మిణి' క్యారెక్టర్ చాలా మిస్టీరియస్‌గా ఉంది. అంటే ఏం చూపియలే ఆ క్యారెక్టర్ గురించి. యష్ నంగా ఉన్నాడు ఒక సీన్‌లో ఆ క్యారెక్టర్‌తో. అంటే అది గూడా అంటే ఎట్లా చూపిస్తారు? వాళ్ళ డైనమిక్స్ ఏంటి అనేది. బట్ ఇదంతా రాయ క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు క్యారెక్టర్‌కి, వుమెన్‌కి అంత సంబంధం ఉన్నట్టు అనిపించట్లే. బట్ వాడి రైజ్ టైమ్‌లో వాడి ఫేస్ చేసిన ఇష్యూస్ అనేవి ఎట్లుంటాయనేది అదసలు ఎట్లా చూపిస్తారు? రెగ్యులర్ 'కేజీఎఫ్' టెంప్లేటు, రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రెగ్యులర్‌గా డీల్ చేస్తే మాత్రం బుగ్గ సినిమా. కాకుండా డిఫరెంట్‌గా ఏదైనా ఎమోషనల్‌గా రన్ అయితుండ బ్యాక్‌గా ముందు యాక్షన్ జరిగితే ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చేమో. కానీ యాక్షన్ జరిగితే మాత్రం అంత కనెక్ట్ అవుతారా అని మాత్రం అనిపియట్లేదు నాకు పర్సనల్‌గా. బట్ యాక్షన్‌కి ఎమోషను బి అండర్‌నేజ్‌గా రన్ అయ్యి ఎందుకంటే 3 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉంది కాబట్టి మూవీలో అంత రన్ టైమ్ ఉన్నప్పుడు యాక్షన్ ఫట్ ఫట్ వచ్చేసి 'కేజీఎఫ్' లాగా ఎమోషన్ లేకపోతే ఇప్పుడు 'కేజీఎఫ్ 1'లో ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టి 'కేజీఎఫ్ 2'లో కొంచెం ఎమోషనల్ డెప్త్ అటు ఇటు అయినా మనం ఆ క్యారెక్టర్స్‌తో క్యారీ అయినాం కాబట్టి రన్ అయింది. కానీ ఇక్కడ మరి ఎమోషనల్ డెప్త్ ఎంతుంటది అనేది తెలీదు. బట్ గోవా బ్యాక్‌డ్రాప్ తీసుకుర్రు. దానివల్ల ఫారెన్ క్యారెక్టర్స్ ఉన్నా మనకి అంత ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించకపోవచ్చు. యూజువల్‌గా ఫారెన్ క్యారెక్టర్స్ డైరెక్ట్ మనకు సినిమాలో వచ్చినప్పుడు అవేవో ఫిట్ ఇన్ చేసినట్టు అనిపిస్తాయి తప్ప నేచురల్‌గా ఆర్గానిక్‌గా స్టోరీ నుంచి వచ్చినట్టయితే అనిపించకపోవచ్చు అని నాకు అనిపించింది పర్సనల్‌గా. ఇంకా టికెట్ క్యారెక్టర్ చాలా ఆడ్‌గా బిహేవ్ చేసిండు. అందులో యష్ యాక్టింగ్ మాత్రం అన్యాయం. నాకైతే గలీజ్ అనిపించింది. జస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే అది ఎట్లుంటదో తెలీదు సినిమాలో. ఆ క్యారెక్టర్ జంప్స్ చేసినప్పుడు అక్కడక్కడ వీఎఫ్ఎక్స్ కూడా యష్ లేడు డూపన్‌లాగా అనిపించింది. క్రిస్మస్ తాత గెటప్‌లో ఒక జంపింగ్ సీక్వెన్స్ ఉంది. కానీ అది మరి సినిమాలో కరెక్షన్ చేసుకుంటారా వీఎఫ్ఎక్స్ అనేది తెలీదు. బ్లడ్, గిడ్ ఇయన్నీ చాలా ఎక్కువ చూపెట్టారు గానీ, ఎక్కువ చూపెట్టినా పర్లేదు. అంటే ఆ వరల్డ్‌కి అది కరెక్ట్ రీచ్ అయిద్దని. ఇంకోటి మెయిన్‌గా నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ మంచులో 20, 25 మినిట్స్ ఉన్నప్పుడు సేమ్ వార్ 2లో, వార్ 2లో
చాలా మూవీస్‌లో స్నోలో క్లైమాక్స్ పెట్టినప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టి అవి షూట్ చేస్తుంటే చాలా ప్లాస్టిక్‌గా అనిపిస్తాయి. బట్ ఈ ట్రైలర్‌లో మెయిన్‌గా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే యష్ అంటే ఒక పీక్‌కెళ్ళిపోయాక రాయ క్యారెక్టరు దాన్ని ఫాలో చాలా క్లియర్‌గా చూపెట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు అదే ఎన్విరాన్మెంట్‌లో పెరిగి వాళ్ళ ఫాదర్ పైన ఫుల్ యాంగర్‌తో వాడికి అగెయిన్స్ట్‌గా వచ్చినప్పుడు "నువ్వు మంచోడివి గాదు. నువ్వు ఒక బాస్టర్డ్" అనే డైలాగ్ ఉంటది గదా! దాంతో పాటు కైరా ఆహ్, నాన్ లీనియర్‌గా కట్ జేశారు. అప్పుడు ఏడుస్తూ లైక్ ఆమె కొంచెం సైకోటిక్‌గా పిచ్చిదైపోయి చాలా హాలీవుడ్ మూవీస్ 'బ్లాండ్' లాంటి మూవీలో చూపిస్తారు గదా! అంటే ఇట్లా ఒక ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయినంక క్యారెక్టర్ అంటే ఒక మనిషి ఇట్లా ఈవిల్‌లా బిహేవ్ చేస్తాడు గదా! ఆ ట్రేట్స్ మొత్తం వాళ్ళ సన్‌కొచ్చినట్టు అనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే 'యష్ వర్సెస్ యష్' అనేది రెగ్యులర్ ట్రూప్ లాగానే ఉంది. కానీ దాన్ని ఎంత కొత్తగా ప్రెజెంట్ చేశారనే దాన్ని బట్టి సినిమా ఉంటది. బట్ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రెజెంట్ సౌత్ ఈస్ట్ స్టేట్స్ వరకైతే కర్ణాటకలో ఉన్నంత బుకింగ్స్ వేరే స్టేట్స్‌లో ఎక్కువ లేవు. బట్ నార్త్‌లో బుకింగ్స్ బెటర్‌గా ఉన్నాయి. ఫస్ట్ డే 100 క్రోర్స్‌తో ఓపెన్ అవ్వచ్చు అంటున్నారు. ఒకవేళ అది ఓపెన్ అవుతే వితౌట్ సీక్వెల్ హైప్‌తో సినిమాకి అంత ఓపెనింగ్ రావడం అంటే సమ్‌వాట్ 'యష్‌కి' కొంచెం పాన్ ఇండియాలో గుడ్ విల్ ఉంది. 'కేజీఎఫ్ 2' తర్వాత. బట్ అది కన్వర్ట్ అవ్వాలంటే 'టాక్సిక్' హిట్ అవ్వాలి. తర్వాత 'రామాయణ' వస్తుంది. బట్ 'రామాయణ' గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ టీజర్ అయితే మరీ అంటే గ్రాఫిక్స్ అంత లేదు. మరి దాన్ని టేకింగ్ ఎట్లుంటది? అంత బడ్జెట్‌కి ఏం జస్టిఫికేషన్ అనేది దాని వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో వరకు 'టాక్సిక్' పైన నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే సినిమాలో వయలెన్సు, సెక్సు ఇలాంటి ఎమోషన్స్ ఎన్నున్నా వాటిని అవి నిజంగా ఫిట్ అయినాయా ఆ స్టోరీలో లేకపోతే ఔట్ సైడ్ నుంచి ఎంత పుష్ చేసిర్రా అన్న దాన్ని బట్టి సినిమా టాక్ డిపెండ్ అయి ఉంటది. ఇది నా ట్రైలర్ రివ్యూ. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.